అందరికీ నమస్కారం అండి. మనల్ని ప్రేమించిన వారు ఈ పనులే చేస్తారు, ఇలాగే ప్రవర్తిస్తారు. మన వాళ్ళు ఎవరు, మన వాళ్ళు ఎవరు కాదు అని తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎంతో ఉంది. రేపు వస్తుంది రాదు మనకు తెలియదు, కానీ ఈరోజు మనం ఆనందంగా జీవించాలి. ఈ క్షణం మనం సంతోషంగా ఉండాలి, అలాగే మనం ఆస్వాదించాలి. జీవితం అనేది ఒక తరం పాటే ఉంటుంది. అది మంచి పేరు, మంచి పేరు అనేది చిరకాలం వరకు ఉండాలి. ఆస్తులు కాదు, పేరుని సంపాదించటం జీవితం. జీవితం అనేది పారే నది లాంటిదండి. ఒక చోట ఆగిపోతే నీరు మురికిగా అయిపోతుంది. అలాగే జీవితం కూడా మార్పుకు సిద్ధంగా ఉన్నప్పుడే కొత్త ప్రపంచాన్ని మనం చూడగలుగుతాం. ఆనందం అనేది మన విషయాలను పంచుకోవడానికి ఎంచుకున్న మనిషిపై కూడా ఒక్కొక్కసారి ఆధారపడి ఉంటుంది. మంచివారు ఎప్పుడూ మొండిగానే ఉంటారు, ఎందుకంటే వారికి నటించడం తెలియదు కాబట్టి. వారిని అర్థం చేసుకోవాలి అంతే. కోపం అనేది 10 వ్యాధులను తెచ్చిపెడుతుంది, కానీ చిరునవ్వు అనేది 1000 వ్యాధులను నయం చేస్తుంది. మనల్ని అర్థం చేసుకొని ప్రతి వ్యక్తి ఒక అద్దం లాంటివాడు. ఎందుకు అంటే మనల్ని మనమే అందులో చూసుకుంటాం కాబట్టి. అంతే కదా మిత్రమా? నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు. ఎందుకు అంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. మనిషికి నాలుక ఒకటే ఉంటుంది, కానీ చెవులు మాత్రం 2 ఉంటాయి. దీంట్లో అర్థం ఏంటో తెలుసా? తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను అని అర్థం. డబ్బులు పొదుపు చేసేవాడి కంటే మాటలు అదుపు చేసేవాడే గొప్పవాడు, అత్యంత సంపన్నుడు. చాలామంది జీవితంలో ఓడిపోతూ ఉంటారంటే బలం లేక కాదండి, అబద్ధం ఆడలేక, అలాగే మోసం చెయ్యలేక. విద్య, వివేకం మరియు పరిజ్ఞానం ఇవి బావిలో నీళ్ళ లాంటివి. అవి తరగని నిధులు, వాడుకున్న కొద్దీ ఊరుతూనే ఉంటాయండి. రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు మిత్రమా, కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేయడమే ఎగరడం కాస్త తప్పే అవుతుంది. ఈ ప్రపంచంలో ఒక అమ్మాయిని ఏ అబ్బాయి కూడా తన తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించలేడు. విజయం అనేది ఎప్పుడు కూడా ఎవరికి సొంతం కాదు. మనకు ఉత్తమమైన గురువులు ఉండలేదు. నువ్వు ఏమిటో, నీకు ఎవరేంటో ఓటమి మాత్రమే తెలుపుతుంది. జీవితంలో ఉత్తమమైన గురువు ఒక్క ఓటమి మాత్రమే. మనిషిలో ఉత్సాహం అనేది పగటి వెలుతురును ప్రసంపజేసేది. అంతేకాకుండా మనసును నిరంతరం పవిత్రతతో నింపుతూ ఉంటుంది. దాచి దాచి ఏం చేస్తాను చెప్పండి? ఎలా తీసుకుపోగలవు? ఎక్కడికి తీసుకుపోగలవు? శవం మీద కప్పే గుడ్డకు జేబు కూడా ఉండదే. అద్భుతం జరిగేటప్పుడు కూడా ఎవ్వరూ గుర్తించలేరు. జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం కూడా లేదు. ఒక మనిషి మరణిస్తే ఆ మనిషికి తప్ప అందరికీ తెలుస్తుంది, మరెవ్వరికీ తెలియదు. గాయం ప్రతి గుండెల్లో మంటని రేపుతూ ఉంటుంది. కొందరు దాన్ని కన్నీళ్ళ రూపంలో చూయిస్తే, మరికొందరు మాత్రం చిరునవ్వు రూపంలో దాస్తారు. తాబేలును నేలపై వదిలి దాని వేగం లోపాలను వెతుకుతూ ఉంటాం, కానీ దాన్ని నీళ్ళల్లో వదిలితే మాత్రం దాని వేగం మనం పట్టుకోగలమా? ఉండాల్సిన చోట ఉంటే అన్నిటికీ విలువెక్కువే. ప్రతి ఒక్కరు కూడా గొప్పవాళ్ళే. ఒక మంచివాడు పతనం అయ్యాడు అంటే ఎంతోమంది చెడ్డవాళ్ళు ఒకటయ్యారని అర్థం. అవసరాన్ని బట్టి విభజన అనేది, అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవాళ్ళు మన చుట్టూ చాలామంది, బోలెడంతమందే ఉంటారు. జాగ్రత్త. పనిని ప్రేమించు, గెలుపు ఓటములను ప్రసక్తి పక్కన పెట్టు. చేసే పనిలో ప్రశాంతత వెతుకు. మనస్సు నిర్మలంగా ఉంటుంది, అలాగే జీవితం సంపూర్ణమవుతుంది. విజయం ఎప్పుడు కూడా మనం తీసుకునే ముందస్తు ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది. ముందస్తు ప్రణాళిక లేని పని అపజయానికి మాత్రమే దారితీస్తుంది. విమర్శించిన విలువ తగ్గించుకోవడం కన్నా విశ్లేషించి సరిచేసుకోవడం చాలా ఉత్తమం. అదే సరైనది అయితే ప్రశంసించే మనిషి ఉత్తమ లక్షణం. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది,
కానీ దానివల్ల కలిగే గాయం మాత్రం ఊహించలేనంత పెద్దదిగా ఉంటుంది. అందుకే దేనిని ఎవరికి ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కష్టపడితే తెచ్చుకునే అవకాశం ఓటమి తర్వాత వచ్చే అనుభవం లాంటిది. గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పుడు కూడా వృధా పోదు. భగవంతుడు ప్రపంచాన్ని చాలా అద్భుతంగా సృష్టించాడు. 100 కేజీల ధాన్యం బస్తాను మోయగలిగే వ్యక్తి దాన్ని కొనలేడు. కానీ దాన్ని కొనగలే వ్యక్తి మాత్రం ఆ బస్తాను మోయలేడు. ఆశ అనేది కూడా జాతకాన్ని మార్చేలా చేస్తుంది. కోరిక అనేది భగవంతుణ్ణి నమ్మేలా చేస్తుంది. మరియు బాధ అనేది మాత్రం ఒక మనిషిని నమ్మేలా చేస్తుంది. కానీ ధైర్యం ఒక్కటే నిన్ను నువ్వు నమ్ముకునేలా చేస్తుంది. ధైర్యంగా ఉండాలి మిత్రమా. ధనం ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణం తగ్గించుకోవాలి. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటలను అదుపు చేసుకోవాలి. గుణాన్ని అలవర్చుకోవాలి. నీకు ఇష్టం వచ్చినట్లు జీవించే హక్కు నీకు ఎలా ఉంటుందో ఆ ఇష్టం వలన వేరొకరు బాధపడకుండా ఉండే బాధ్యత కూడా నీ మీద అలాగే ఉంటుంది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఎప్పుడూ కొత్త విషయాలను తెలుసుకునే విద్యార్థిగానే ఉండు. అది నిన్ను మరింత ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది. మనం ఏదైనా తింటే కడుపులోనే ఉండిపోదు కదా. కానీ మనం ఎవరినైనా ఒక్క మాట అంటే చాలు వారి మనసులో అలాగే నిలిచిపోతుంది. అందుకే ఎవరినైనా ఒక మాట అనే ముందు వెనకాల ఆలోచించి మాట్లాడాలి. తల్లిదండ్రులు ఎలా పెంచారు అన్నది ముఖ్యం కాదు, నువ్వు ఎలా పెరిగావు అనేదే ముఖ్యం. ఎందుకు అంటే దానిపైనే నీ సంస్కారం, నీ తెలివితేటలు ఆధారపడి ఉంటాయి. గాలి లేని గదిలో ఒక రోజంతా ఉండలేమేమో, కానీ విలువ లేని చోట మాత్రం ఒక్క క్షణం కూడా నిలబడలేము. జీవితంలోని అత్యంత చీకటి సమయం కూడా వెలుతురు వైపు తిరిగి చూడగలిగేవాడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. మిమ్మల్ని నిజంగా ప్రేమించని వారు ఈ 3 పనులు తప్పకుండా చేస్తారు. మొదటిది, మీతో ఎప్పుడూ కోపంగా ఉండరు. రెండవది, మీ ప్రేమను బహుమతులతో కొలుస్తారు. ఇక ఆఖరిది, మీతో ప్రయోజనకరంగా ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని గౌరవిస్తారు. అర్థమైందనుకుంటా. మీకెప్పుడైనా నేను బలహీనుణ్ణి అనే అలాగే పేదవాణ్ణి ఏమీ సాధించలేను అనే భావన కలిగితే మాత్రం ఒక్క రాత్రి దోమలు ఉన్న గదిలో నిద్రించి చూడండి. అంత బలహీనమైన దోమలు ఇంత మన పెద్దగా ఉన్న మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందువల్ల మీ బలం ఏంటో తెలుసుకోవాలి. అలాంటి వాడే గొప్పవాడవుతాడు. అలాగే తక్కువవాడు అనుకోవడం చాలా తప్పు. మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. మొదట గౌరవం అనేది ఇచ్చుకోవాలి. ఇక రెండవది పిరికితనానికి దారితీస్తుంది. కాబట్టి పిరికివాడిగా ఉండాలని ఆశపడుతున్నావా? లేదు కదా. కాబట్టి జీవితంలో ధైర్యంగా ముందుకెళ్ళు. విజయం అంతా నీ సొంతమవుతుంది. ఈ యొక్క మోటివేషనల్ కోట్స్ కూడా మీకు ఎంతగానో నచ్చి ఉంటాయనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీకు ఏ కొటేషన్ నచ్చిందో, ఏ యొక్క మంచి విషయం మీకు నచ్చిందో గుర్తుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.